హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు చూడండి మనము ఆయిల్ లేని కర్రీ అయితే చేస్తున్నామండి. వంకాయ పచ్చి పులుసు అండి. ఎవరికన్నా తొందరగా కూరలు చేసుకునేదానికి టైం లేనప్పుడు, డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు, ఆయిల్ ఫుడ్ తినకూడదు అనుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఈ రెసిపీ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి నేను ఇప్పుడు వంకాయలండి నేను గ్యాస్ పైన పెట్టి కాల్చిన చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాయో. ఏదైనా కడ్డీ ఉంటే పెట్టుకోండి మీరు, లేదంటే డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టినా కూడా కుక్ అయిపోతుంది. ఇట్లా కాల్చుకోవాలండి. పెద్ద 2 వంకాయలు తీసుకున్నా, మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు. స్పైసీగా తగలడాన్ని కారం అయితే కాల్చుకోవాలండి. ఇవి కూడా నేను చూడండి వట్టిమిరపకాయలు నేను 1, 2, 7 కాయలు తీసుకున్నాను. నేను పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నానండి. మీకు ఎంత కారం కావాలంటే అంత తీసుకొని ఇవి కూడా గ్యాస్ పైన పెట్టుకొని ఇట్లా కాల్చుకోండి. ఇవి కాల్చేటప్పుడు పేలుతాయండి. మధ్యలో అయితే ఓల్ చేయాలా, కొంచెము చాకుతో మీరు చీల్చండి. ఇవి అప్పుడు తూలుకుంటూ ఉంటాయి. పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు 2 వంకాయలండి కాల్చుకున్న పొయ్యి మీద పెట్టి, బైగను ఒక టమాటా చూడండి, ఇంకా 5, 6 వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా కాల్చుకోవాలి. ఇదంతా పొట్టి తీసేసి మనం క్లీన్ చేసుకుందామండి. చింతపండు అండి, మీకు పులుపు తగినంత రసం తీసుకోండి. ఎంత కావాలంటే అంత, పచ్చిపులుసు కదండి ఇది, మనకి ఎంత పులుపు కావాలంటే అంత తీసుకోండి. కొంచెం కొత్తిమీర, స్పైసీకి తగినంత సాల్ట్, 1 కప్పు వచ్చేసి ఎర్రగడ్డలండి, ఆనియన్స్ అయితే ఇవి అయితే కాల్చకూడదండి, వీటిని ఫ్రెష్గా వేసుకోవాలి. ఇంక ఇవన్నీ పొట్టి తీసేద్దామండి మనము. చూడండి ఫ్రెండ్స్, నేను వంకాయ అయితే పొట్టి తీసేసిన. మీకు ఏమన్నా ఇంకా పైన ఏమన్నా నల్లగా ఉంటే కడిగేసుకోవచ్చు. తెల్లగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, ఒట్టిమిరపకాయలు ఇవన్నీ కూడా నేను క్లియర్గా చేసేసినాను కదండి. ఒక్క చేతి చేయాలంటే నాకు ఇబ్బంది ఉంది. ఇవన్నీ కూడా మనము ఒక బౌల్లో వేసేసుకుందాము. మీకు ఇవి కానీ నలగకుంటే చిన్న రోలు ఉంటుంది కదండి, మీకు చేత్తో నలుపుకోండి. చేత్తో నలుపుకునే వాళ్ళు కొంచెము కారం ఉంటుంది అని భయం ఉండే వాళ్ళు అయితే మీకు అది చిన్న రోలు ఉంటుంది కదా, దాంట్లో అన్న దంచుకోవచ్చు. లేదనుకుంటే మన ఇంట్లో ఇట్లా పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంట్లో ఇట్లా ప్రెస్ చేసుకుంటే బాగా వట్టి మిరపకాయలు ఇవి మనకి నలిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది కొంచెం కచ్చపిచ్చగా అయితే దాంట్లో వేసి దంచినాము కదా. ఇంకా ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి కానీ సంగటిలోకి కానీ. చిన్నపిల్లలు ఏమో చెప్పలేము కానీ పెద్దవాళ్ళు అయితే ఇష్టంగా తింటారు. కొంచెము కొత్తిమీర వేసుకుందాము. ఇంకా చింతపండు రసం ఉంది కదా, వేసేసుకుందామండి. దీంట్లో మీకు తగినంత వేసుకోండి. చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోండి, చట్నీ మాదిరిగా. కొంచెం పల్చగా కావాలంటే పల్చగా వేసుకోండి. అంతేనండి, వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోతుంది. ఎర్రగడ్డలు పచ్చి పచ్చిగా అయితేనే బాగుంటుందండి దీంట్లోకి. చూసారు కదా, ఈ పులుసు కూడా వేసేద్దాం మనము. సరిపోతుంది. నేను కొంచెం తీసుకున్నానండి, 100 గ్రాములు ఉంటుంది. అది కొంచెము నానబెట్టుకొని పిసికేసుకున్నాం. చూడండి ఎంత ఈజీగా వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది కదండి. సంగటిలోకి కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుందండి. మీకు మిరపకాయలు ఇంకా మెత్తగా కావాలనుకుంటే రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా వేసేద్దామండి. చూడండి ఎంత బాగా వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయిందో కదా. ఇప్పుడు రండి, మీకు రైస్లో సర్వ్ చేసి చూపిస్తాను నేను. డైట్ చేయాలన్న వాళ్ళకి, ఆయిల్ ఫుడ్ వద్దనుకుంటే ఇట్లా వారంలో 3 సార్లు అన్న తిన్నారంటే అండి మీరు చాలా చాలా రిజల్ట్ అయితే వస్తుందండి మీకు. చూడండి ఒక్కసారి, నా కోసం కాకపోయినా మీకోసం ట్రై చేయండి. మీకు ఇంకొక రెసిపీ చూపిస్తానండి. దీంట్లోకి బోరు కొట్టుకుంటాం మనము. చూడండి నేను క్యారెట్, కీరకాయ అదేండి కంకిడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం పెరుగు వేసిన, కొంచెం నిమ్మరసం పిండుకోండి మీకు కావాలనుకుంటే. లేదనుకుంటే ఏం లేదు. ఇట్లా సర్వ్ చేసుకొని రైస్లో తిన్నారంటే చాలా బాగుంటుందండి. నేను పొద్దున్న పప్పు అయితే చేసినానండి, మా పాప తినదు కాబట్టి ఇది మీకోసము హెల్దీగా మీకు చూపించాలని చేసిన. ఇప్పుడు నేను ఇది స్పెషల్గా చూడండి. రైస్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళైతే 1 కప్ అండి, మీరు లెక్కగా ఒక వారం రోజులు వీటిని మెయింటైన్ చేసినారంటే చాలా చాలా రిజల్ట్ అయితే కనపడుతుందండి మీకు. చూడండి నేను పొద్దున్న మామిడికాయ పప్పు అయితే చేసిన, కొంచెం పప్పు మనము
ముందుగా చేసుకున్న వంకాయ బజ్జీ అండి. చూడండి, వంకాయ బజ్జీ, సలాడ్ అండి. సలాడ్ చేసుకున్నాం కదా మనము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కానీ మీరు చేసుకొని తిన్నారంటే అండి చాలా చాలా రిజల్ట్ అయితే వస్తుందండి డైటింగ్ చేయాలన్న వాళ్ళకి. చూడండి ఎంత బాగా మనము రెడీ చేసేసామో కదా. చూడండి, వంకాయ పచ్చి పులుసు అండి. ఇది వంకాయ పచ్చి పులుసు అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. లైక్ అయితే చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చూడండి, సూపర్గా మనం వంకాయ పచ్చి పులుసు, పప్పు, మామిడికాయ సలాడ్ అయితే రెడీ చేసేసామండి. మీలో ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.